ఎమ్మెల్యే గారు శ్రీ బుల్సెట్ శ్రీని గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూటమి సభ్యులందరూ కూడా నాయకులందరూ కలిసి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం శాసన మండలిలో జరిగినటువంటి అల్లర్ల తాలూకు విషయాన్ని ప్రజలకు చేరవేసే సందర్భం ఇది. ఇవాళ టీవీలో చాలామంది సోషల్ మీడియాలో చాలామంది ప్రజలు గమనిస్తున్నటువంటి విషయం ఒకటి, నెయ్యిలో కల్తీ జరిగింది. అసలు నెయ్యే కాదు, ఇది కల్తీ నెయ్యి అనడానికి దానికి ఒక పేరు పెట్టడానికి కూడా లేదు. కొన్ని కెమికల్స్ యొక్క మిశ్రమంగానే దాన్ని మనం చూడాలి. నెయ్యే కానీ ఒక నెయ్యిని పిలుస్తూ దాంట్లో ఏదో గేదె కొవ్వు కలవలేదు, అది కలవలేదు, ఇది కలవలేదు, నివేదికలు ఇవ్వలేదు అంటూ అంటే దొంగలు దొరికిన తర్వాత ఖచ్చితంగా అంటే ఒక నివేదిక ప్రకారం వీళ్ళంతా దొంగతనం చేశారు. ఎట్లా దొంగతనం? లూటీ చేశారు. ఎలాంటి లూటీ? దేవుడి సొమ్ముని ఖచ్చితంగా దోచుకున్నటువంటి నిందితులు వీళ్ళంతా కూడా దొరికిన తర్వాత వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. ప్రజల ముందు దోషులుగా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఒక హిందూకి కాదు, ఒక ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, ఏ మతస్థుడైనా సరే ఈ విషయాన్ని ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పరిశీలించేస్తే వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది, నెయ్యికి బదులుగా కెమికల్స్ వాడారనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. దీన్ని ఎలా ప్రజల్లో అంటే బ్యాడ్ నేమ్ వచ్చింది, దీన్ని ఎలా చర్చుకోవాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి పిచ్చెక్కినట్టు వ్యక్తిగా ప్రవర్తిస్తున్నాడు. ఇవాళ శాసన మండలిలో నిజంగా ఎంత దుర్మార్గమైన విషయం అంటే కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే ప్రతి హిందువు కూడా ఎంతో ఇష్టంగా ప్రేమించి ఆదరించి ఆయన్ని గౌరవించి అనేక సందర్భాలు కొండలు కూడా 7 కొండలు నడిచెళ్ళెక్కి మొక్కులు తీసుకున్నటువంటి ఎంతోమంది హిందువులు ఉన్నారు. అలానే విదేశాల నుంచి ప్రపంచంలో ఏ హిందువు ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఏ మూలలో ఉన్నా సరే లడ్డూ ప్రసాదాన్ని చాలా గొప్పగా స్వీకరిస్తాడు. అలాంటి హిందూ మతంలో అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని అంతలాగా ఆదరిస్తారు. అలాంటి ఫొటోస్ పట్టుకుని వెంకటేశ్వర స్వామి ఫొటోస్ పెట్టుకుని శాసన మండలిలో అంటే రాజకీయాలకు ఉపయోగపడేలాగా అంటే అక్కడ చేయాల్సింది నేను శాసన మండలి బిల్లుకి సంబంధించి ఏదైనా చర్చ జరిగితే దాని గురించి ప్రస్తావన చేయాలి. ఎక్కడైనా అవినీతి గురించి ఏదైనా చర్చ జరిగితే దాని గురించి ప్రస్తావన చేయాలి. వెంకటేశ్వర స్వామి ఫోటోలకు తెచ్చి ఫోటోలు ఫ్లెకార్డులో పట్టుకుని మరి నిరసన తెలియజేయడం అనేది ఎంత సిగ్గుచేటు. ఇది మన రాష్ట్రానికి నిజంగా సిగ్గుచేటు. వైసీపీ పార్టీ అని కాదు, టీడీపీ పార్టీ అని కాదు, బీజేపీ పార్టీ అని కాదు, జనసేన పార్టీని పక్కన పెడితే ఖచ్చితంగా అంటే ఇవాళ రాజకీయాల్లో ఉన్న ప్రతి నాయకుడు కూడా సిగ్గుపడాలి. ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు సిగ్గుపడాలి. అక్కడ ఉన్నటువంటి ప్రతిపడే విధంగా నిజంగా ఆ సంఘటన జరిగింది. మనం చూడాలి ఒక్కసారి. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని మరి లోతుగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా నేనేమన్నానంటే వైసీపీలో ఉన్నటువంటి హిందువులు లేదా వైసీపీలో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా అందరూ కూడా అన్ని పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా దీన్ని బేసరదిగా తీసుకుని ముందుగా అవసరమైతే వీళ్ళందరూ కూడా నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఫ్లాగ్ చెప్పులతో పట్టుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి దేవుడు అందరికీ దేవుడే కదా, నిజంగా వాళ్ళు కూడా హిందువులు ఉన్నారు. వాళ్ళంతా ముందుగా కనీసం ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మొక్కుకుని కనీసం గుండు కొట్టించుకుని మేము తప్పు చేసాం, మేము అపరాధం చేసాం, మమ్మల్ని క్షమించానంటే కనీసం అందరికీ తెలిసే విధంగా క్షమించమని అడుగుతూ వేడుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర గుండు కొట్టించుకుని మాకు కనీసం నాయకులకు ప్రజలకు ఒక ఉద్దేశాన్ని తెలపాలని